నాకు ఇల్లు ఉంది, దాన్ని నీకు అద్దెకిచ్చా. నీ దగ్గర ఉన్నది ఏదైనా నాకు అద్దెకిచ్చావనుకో, అద్దెకి చెల్లు. తొందర ఏం లేదు, నిదానంగా ఆలోచించు. నువ్వు రోడ్ల మీద ఒంటరిగా అటు ఇటు పోతూ ఉంటావు, నాలాంటి మొగతోడు ఉండడం ఎంతైనా అవసరం కదా. బాగా ఆలోచించు. వస్తాను. ఈ దౌర్భాగ్యాల కోసం మీ డబ్బు ఖర్చు పెట్టింది నేను ఇప్పుడు స్పృహలో లేనమ్మా. ఉంటుంటే ఒప్పుకునేదాన్ని కాదు. మీరు ఉంచుకోనమ్మా. నా తల తాకట్టు పెట్టైనా సరే మీ డాక్టర్ ఫీజు కట్టేస్తానా? తినండి, మొత్తం తినేయాలి. అది నువ్వు తొందరగా తిను, వాళ్ళు తినేస్తారు. ఎక్కడిది అన్నం? తాతయ్య తెచ్చాడమ్మా. ముష్టిస్తావా నాన్న? మీరు తినండి, మీరు తినండి, తొందరగా తినాలమ్మా. ఇది అమ్మ ముద్ద, ఇది తాత ముద్ద. తినరా, కాకేసుకుపోతుంది. తినండి. ఇంతకాలం కష్టపడి సంపాదిస్తూ కలో గంజా తాగా, అలాంటిది ఈరోజు నడి రోడ్డు మీద నిలబడి ముష్టెత్తి తిండి లేకపోతే బతకలేవా? బతకలేకపోతే ఇంత విషయం మింగిచ్చేద్దాం. అంతేగాని ఇంకెప్పుడు ముష్టి మాత్రం ఎత్తకు నాన్న. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? వాళ్ళు నీకు ప్రసాదం పెట్టలేదా? నాకు చూడు, బోలెడంత ప్రసాదం పెట్టారు. రేపు నేను వాళ్ళని కొడతాలే. ఇదిగోనమ్మా, నువ్వు కూడా తిను ప్రసాదం. ఇదిగోనమ్మా ప్రసాదం. ఇది ప్రసాదమే. నువ్వు దేవుడివి నాన్న. సావిత్రి, సావిత్రి, సావిత్రి. నమస్కారం అండి. ఆశీర్వాదం. మరేం లేదు, గొడవయ్య మధ్యలో విరిగిపోయింది. అయ్యో, ఏమనుకోకండి. నేనేమీ అనుకోవడం లేదు. నాకు సీతలన్నా, సావిత్రులన్నా, అనసూయలన్నా, అహల్యలన్నా మహా గౌరవం, భయంకరమైన భక్తి. మళ్ళీ అతి కోసమే వచ్చినట్టున్నాడు. మీరేమీ అనుకోకపోతే ఓ 2-3 రోజుల్లో. నేనేమీ అనుకోవడం లేదు. మా ఆవిడని చూసావు, దాని పేరు అనసూయ. దానికి ఉన్నంత అసూయ ఈ ప్రపంచంలో మరి ఎవ్వరికీ లేదు. నాకు బీడీల ఫ్యాక్టరీలో పని దొరికిందండి. 10వ తారీఖు. నువ్వు బీడీల ఫ్యాక్టరీలో పనిచేయి, జాడీల ఫ్యాక్టరీలో పనిచేయి, అదేమీ మా ఆవిడకి అక్కర్లేదు. మా ఆవిడకి కావాల్సిందల్లా అదే. తాకట్టు పెట్టడానికి తల తప్ప మరేమీ లేదు. తలలు సవరాలు తాకట్టు పెట్టడం దేనికి? చూడు, నీకో విషయం చెప్తా, ఇలా దగ్గరగా రా. నేనే వస్తా. నాకు ఇల్లు ఉంది, దాన్ని నీకు అద్దెకిచ్చా. నీ దగ్గర ఉన్నది ఏదైనా నాకు అద్దెకిచ్చావనుకో, అద్దెకి చెల్లు. తొందర ఏం లేదు, నిదానంగా ఆలోచించు. నువ్వు రోడ్ల మీద ఒంటరిగా అటు ఇటు పోతూ ఉంటావు, నాలాంటి మొగతోడు ఉండడం ఎంతైనా అవసరం కదా. బాగా ఆలోచించు. వస్తాను. మర్చిపోకు సుమా. ఎలా మర్చిపోతుంది నా పిచ్చి గాని. నేను వస్తానంటే కాదంటుందా ఏంటి? డ్రైవర్, ఆ కొట్టు కుదిరా. ఏమిటి? అమ్మడు ఐస్కారు, అమ్మడు ఐస్కారు.
అక్క 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 డ్రైవర్ హాస్పిటల్కి పోనీ. హాస్పిటల్ కమ్మా అది మన పరమేశ్వర హాస్పిటల్కి పోనీ. అట్టగమ్మా. తొందరగా పోనీ. కాస్తలో ప్రాణగండం తప్పింది. ఇప్పుడు భయం లేదు. వారం రోజుల పాటు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఆవిడికి రెస్ట్ చాలా అవసరం. ఇక్కడికి ఎందుకు చచ్చావు? ధర్మాస్పత్రిలో చచ్చిండొచ్చురా. వేలకు బిల్లు అయితే ఎవడిస్తాడు? నీ బాబిస్తాడా? ఏమయ్యా డాక్టర్, నీకైనా బుద్ధుండక్కర్లే, నాకు ఫోన్ చేయొచ్చురా. కండిషన్ చాలా సీరియస్ గా ఉందమ్మా. ఆవిడ కారు గుద్దేసింది. ఏకంగా రైలు గుద్దేయాల్సింది. పీడ విరగడైపోయేది. అత్తయ్య, ఏమిటి మీరు మాట్లాడేది? అవతల మనిషి చావు బ్రతుకుల్లో ఉంది. తెలంగాణ డబ్బుంది కదా అని దాని ఆసుపత్రిలో చేరుస్తావా? నీకు లేకపోయినా దానికి ఉండక్కర్లే సిగ్గు. ఇంకొక మాట మాట్లాడితే నేను ఊరుకొని చెప్తున్నా. ఎందుకే నన్ను ఇలా హింస పెడుతున్నావు? నేను చస్తున్నా, నాకు సాయం చేయొచ్చని చెప్పానా? నేను దేని కింద పడిచేస్తే నీకేమే? ఎవరి మాట నిజం చేసావు కదే. ఈ డబ్బంతా ఎవరిది కాదు. నీకు ఆనాడే చెప్పాను, నీకు నాకు ఏ సంబంధం లేదండి. నీకు దండం పెడతానే, మమ్మల్ని ఇలా గౌరవంగా బతకనివ్వవే. అమ్మా, మీరన్నది నిజమే. ఈ దౌర్భాగ్యాల కోసం మీ డబ్బు ఖర్చు పెట్టింది. నేను ఇప్పుడు స్పృహలో లేనమ్మా. ఉండుంటే ఒప్పుకునేదాన్ని కాదు. మీరు ఉంచుకోనమ్మా. నా తల తాకట్టు పెట్టైనా సరే మీ డాక్టర్ ఫీజు కట్టేస్తానా? క్షమించమ్మా. ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే నేను చచ్చినంత ఒట్టే. ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు అక్కడికి వెళ్తే చచ్చిపోయింది బతికొస్తుందా? నువ్వేం వెళ్ళక్కర్లేదు. పిల్లాడు పడుకున్నాడు, కాస్త చూస్తుండు. అక్క కూడా పడుకుంది. నేను లేపితే లేవటల్లా. నువ్వు వచ్చి లేపవా? తెలుగు 1